హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇదైతే మనము కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనకి ఇలా వస్తుంది కదండి. నేను హాఫ్ చెక్క తీసుకున్నాను. అంటే పైనది కొంచెమే పగులుతుంది కదా, కిందదైతే మనకు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కదా మనం పట్టుకున్న సైడు. అది నేను తీసుకున్నాను. ఇక్కడ మొత్తం కొబ్బరి అంతా నేను వేరు చేస్తున్నాను. అంటే ఆ చిప్పలో నుంచి నీట్గా వేడి చేస్తున్నాను. నీట్గా ఇలా మొత్తం కొంచెం అంటే కింద నుంచి పెట్టేస్తే మనకు అంటే లోపల నుంచి ఇలా అంటుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. అంటే నేను పైన కొబ్బరి చిప్ప అంటే డ్యామేజ్ కాకుండా తీస్తున్నానండి. నార్మల్గా అయితే పైన ఇట్లా కొట్టేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఇది నేను జస్ట్ అంటే నిన్న కొట్టాను, ఇవాళ తీస్తున్నాను అనమాట. అందుకని మనకు నీట్గా వస్తుంది. వెంటనే చేయాలంటే మళ్ళీ అది వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొంచెం అది లూజ్ అయ్యి కొబ్బరి ఆటోమేటిక్గా మొత్తం వచ్చేస్తుంది అనమాట. నీట్గా మనం ఏం చేయకుండానే మనకి కొబ్బరి చిప్ప కూడా షెల్ అనేది కూడా అంటే డ్యామేజ్ కాకుండా నీట్గా వచ్చేస్తుంది. నేను దానికోసమని నీట్గా తీస్తున్నాను. మామూలుగా అయితే జస్ట్ ఇలా అనేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మొత్తం. పైన ఒకసారి కొట్టేస్తే నాకు ఈ షెల్ కావాలని చెప్పేసి నేను నీట్గా తీస్తున్నాను. ఇలా నీట్గా మొత్తం తీసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు కొబ్బరి మొత్తం ఇలా నీట్గా మొత్తం తీసేసి నేను ఇప్పుడైతే దీన్ని ఇలా నీట్గా ఉంది కదా, దీని బ్యాక్ సైడ్ మనకి ఇలా వచ్చింది కదా, దీన్ని ఈ పీచునంతా తీసేస్తున్నాను. ఈ పీచు ఎందుకు తీస్తున్నానో నేను మీకు చెప్తాను. పీచు అంతా తీసేసి దీన్ని నీట్గా ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి నేను చేసుకుంటున్నాను. ఈ పీచు అంతా నీట్గా తీసేసేయాలి. మనకేం లేకోకుండా నేను దాన్ని తీసేస్తున్నాను. ఇలా మొత్తం నేను నీట్గా తీసేసానండి. ఇక్కడ 1 by 1 నీట్గా స్టెప్ బై స్టెప్ తీసేసుకుంటూ మొత్తం పీచు తీసేసాను. ఇప్పుడు దీనిపైన ఉండేదాన్ని మొత్తం నీట్గా ఇలా రఫ్ చేసేస్తున్నాను. దానిపైన ఏదైతే అంత పీచు అంతా ఉందో దాన్ని ఇలా నీట్గా నేను తీసేస్తున్నాను. మొత్తం నీట్గా ఒక చాక్ తీసుకొని నేను ఇలా చేస్తున్నాను. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అలా చేసేయండి. ఇదైతే నేను కొంచెం చాకు కొంచెము రఫ్గా ఉంటుంది, నేను అందుకని ఇది యూజ్ చేశాను. నీట్గా వచ్చేస్తుందని ఇలా నేను మొత్తం నీట్గా చుట్టూ తీసేసుకున్నానండి. మీరు కూడా ఇలా కావాలనుకుంటే తీసుకోండి, ఇది యూజ్ అవుతాయి. నేనేంటంటే కోకోనట్ షెల్ చేద్దామని బయట మనం కొనుక్కోవాలంటే ఇలాంటివి చాలా కాస్ట్ ఉంటాయండి. నేను ఒక సైట్లో చూసాను, ఒక్కొక్కటి 250 అలా చూపిస్తుంది. ఏమంటే వాళ్ళు మిషన్ కటింగ్ ఉంటుంది, నీట్గా కట్ చేస్తారు. కానీ మనం ఇంట్లోనే నీట్గా మనం ఇంట్లో ఉన్నదాన్ని ఇట్లా నీట్గా మనం అమౌంట్ ఏమి ఖర్చు పెట్టకుండా మనం చేసుకోవచ్చు. మనకి యూజ్ అవుతుంది అనమాట ఇది. తర్వాత నేను ఇలా వచ్చేసి అంటే కింద కూడా ఇలా నేను మొత్తం రఫ్ చేస్తున్నాను. అంటే ఇది కొంచెం నేల గరుకు ఉంటుంది, దాని మీద నేను ఇలా నీట్గా చేసేస్తున్నాను. అంటే దానిపైన ఉన్న చిన్నవి కూడా పోయేసి నీట్గా మనకు పైన షెల్ అనేది చాలా ఫైన్గా తయారవుతుంది అనమాట. అంటే స్మూత్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను కింద రఫ్ చేస్తున్నాను. ఇలా మీరు ఏదైనా ఉంటే రఫ్ పేపర్ కానీ అలా ఏదైనా ఉంటుంది కదా రఫ్ చేసే పేపర్, అలాంటిది కూడా తీసుకొని చేస్తే మీకు చాలా నీట్గా వస్తుంది. ఇలా తర్వాత వచ్చేసి ఇది నాది కొత్తదండి, ఇంట్లో ఉండే, నేను అసలు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదన్నమాట. మనము కాళ్ళకి యూజ్ చేస్తాం కదా, అలాంటిది ఇది. దీన్ని నేను నీట్గా దీని మీద పెట్టి మొత్తం రఫ్ చేస్తున్నాను నీట్గా. అంటే మనకు కొంచెం అంటే ఏంటి దాని కొంచెం స్టీల్ ఉంది కదండి, కొంచెం ఇలా వచ్చి దాని సైడ్ చేసి నేను మొత్తం రఫ్ చేస్తున్నాను అనమాట. ఇలా దీన్ని అంటే నీట్గా వచ్చేస్తుంది మనకి ఎటు సైడు కుచ్చుకోకుండా మనం పట్టుకున్నప్పుడు ఫైన్గా ఉండాలని చెప్పి స్మూత్గా అందుకని చెప్పేసి నేను మొత్తం రౌండ్గా దీంతో ఇలా రఫ్ చేశాను. అదైతే నాకు అలా రెడీ అయిపోయింది. తర్వాత నేను ఈ కొబ్బరిని వేస్ట్ చేయకోకుండా నేను యూజ్ చేసుకుంటానండి. నేను ఇలా కొబ్బరి తురుముతోటి మొత్తం నేను ఇలా తురిమేసుకొని దీన్ని ఇలా నీట్గా అంటే పెద్ద చిప్పలు నేను మామూలుగా అయితే రెగ్యులర్గా పెద్దగా కట్ చేస్తానండి. ఇదైతే నేను ఇందాక పీసెస్ చేశాను కదా, అందుకనే 1 by 1 ఇలా నీట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇలా కొబ్బరిని నేను చిన్న ముక్కలన్నీ అన్నీ 1 by 1 ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను.
అంటే ఇలా తురుముకుంటే నాకు ఇలా ఫ్రీగా అంటే బాగుంటుంది అన్నమాట ఆరబెట్టుకోవడానికి. మనం నార్మల్గా చాకుతో కట్ చేసేదానికన్నా మనం ఇలా అంటే చిప్స్ది ఉంటుంది కదండి, దాంట్లో నుంచి నేను యూజ్ చేశాను. అదంతా వేస్టేజ్ పోయింది. ఈ చిప్స్ దాన్ని యూజ్ చేసి నేను చిప్స్ మనం ఎలా చేస్తామో ఆలుగడ్డను ఎలా దురుముతామో సేమ్ అలా దురిమేసి నేను ఇలా ఎండబెట్టేసుకుంటాను. మ్యాక్సిమం నేను ఇలానే యూజ్ చేసుకుంటానండి, బయట కొబ్బరి కొనను. నాకు ఇదే చాలా రోజులు వస్తుంది, అంటే రెగ్యులర్గా నేను ఎవరి వీక్ చేస్తాను కాబట్టి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.